నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. మనిషి జీవితంలో శరీరానికి విశ్రాంతి ఎంత అవసరమో మనసుకు అంతే అవసరం. కానీ ఈ వేగవంతమైన ప్రపంచంలో మనసుకు విశ్రాంతి ఇవ్వడం మర్చిపోతున్నామా? రోజంతా పని, చేతుల్లో ఫోన్, సోషల్ మీడియాలో కంపారిజన్స్, భవిష్యత్తుపై ఆందోళనలు ఇవన్నీ కలిసి మైండ్ని ఎడతెగని ఆలోచనలతో నింపేస్తున్నాయా? చాలామందికి ఒకే సమస్య, ఆలోచనలు ఆగడం లేదు. చిన్న విషయమే పెద్ద ఆందోళనగా మారుతోంది. ఇక యాంగ్జైటీ, ఒత్తిడి, చిరాకు, పరధ్యానం ఇవన్నీ జీవన శైలిలో భాగమైపోతున్నాయా? స్టడీస్ కూడా ఇదే చెబుతున్నాయి. నిద్రలేమితో బాధపడుతున్న వారు కొందరు, ఆలోచనలోనే అలసిపోతున్న వారు మరెంతోమంది. జెన్ జీ యువతలోనూ ఇదే కలవరం. ఈ ఎడతెగని ఆలోచనల నుంచి ఎట్లా బయటపడటం, మనసుకు కాస్తైనా విరామం ఎలా? నిపుణులు ఏమంటున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ అర్చన నండూరి గారు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, హైదరాబాద్. నమస్తే మేడం అర్చన గారు. రైట్, నమస్తే అండి. అట్లాగే డాక్టర్ కందాడి అశోక్ రెడ్డి గారు, లైఫ్ కోచ్, IISDT భోపాల్ నుంచి. నమస్తే అండి అశోక్ గారు. నమస్తే. రైట్, అర్చన గారు, డైరెక్ట్ పాయింట్లోకి వెళ్తే కొంతకాలంగా అతిగా ఆలోచించడం అనేది మానసిక సమస్యగా మారుతోందా? ఇక నా వల్ల కావటం లేదు, ఆలోచనలు ఆపడం అనే మాట మనం ఇటీవల తరచూ వింటూ ఉన్నాం. ఎందుకండి? రైట్. సో యాక్చువల్గా బ్రెయిన్ జాబే థింకింగ్. సో థింకింగ్ లేదు అంటే బ్రెయిన్ ఇస్ డెడ్ అని అర్థం. కానీ మీరు చెప్పినట్టు గత కొంతకాలంగా థింకింగ్ అనేది మానసిక సమస్యగా మారుతోంది. సో దానికి మూలంగా ఇన్సోమియా, అంటే నిద్రపోయినా కూడా బ్రెయిన్ కంటిన్యూస్గా వర్క్ చేస్తున్న కేసెస్, ఇలాంటివన్నీ చాలా పెరుగుతున్నాయి. సో ఇలా ఎందుకు జరుగుతోంది అంటే దీంట్లో మనం 4 పాయింట్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్, ఓవర్లోడెడ్ ఇన్ఫర్మేషన్. అంటే ఇంతకు ముందర కాలంతో పోలిస్తే ఇప్పుడు ఎందుకు పెరుగుతోంది అంటే, ఒకప్పుడు మైండ్కి వెళ్ళే ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ ఉండేది ఇప్పుడుతో పోలిస్తే. ఎప్పుడో సండే పూట, సాటర్డే టైమ్స్లోనే మనం టీవీ చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు చూస్తే 24 గంటలు వాట్సాప్ నుంచి, సోషల్ మీడియా నుంచి, రీల్స్ రూపంలో, జీమెయిల్స్ రూపంలో, వాట్సాప్ మెసేజ్లు, నోటిఫికేషన్స్లు, అవి ఒకవేళ వస్తాయి, రాకపోతే మనం కీప్ ఆన్ స్క్రోలింగ్ చేస్తుంటాం. ఏదో ఒక ఫార్మ్ లోపల మైండ్లోకి డేటా వెళ్తూనే ఉంది. సో ఆ డేటా వెళ్ళకపోతే వీఆర్ గెటింగ్ వెరీ రెస్ట్లెస్. అది ఫస్ట్ పాయింట్. దాని మూలంగా చాలా రెస్ట్లెస్ అయిపోతుంది మైండ్. సెకండ్ పాయింట్, ఒకప్పుడు తరంలో వాళ్ళు నేచర్కి చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. అంటే వాళ్ళకి పాజ్ ఉండేది, బ్రేక్ టైం ఉండేది, ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది, మనకి డౌన్లోడ్ లేదు. అంటే అప్లోడింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చాలా జరుగుతుంది, కానీ డౌన్లోడ్ అంటే బ్రేక్ టైం లేదు, పాజ్ లేదు. అంటే సో దిట్ ఈస్ అనదర్ బ్రేకింగ్ పాయింట్ ఫర్, అందుకనే బర్న్అవుట్ కేసెస్, బ్రెయిన్ ఫాగ్ కేసెస్ ఇవన్నీ ఎక్కువ వింటున్నాం. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అన్సర్టనిటీ ఆఫ్ లైఫ్. ఒకప్పుడు బేసిక్ నీడ్స్ కోసం మనుషులు బతికేవారు. ఇప్పుడు రిలేషన్షిప్ ఇష్యూస్, ఉద్యోగం ఉంటుందా పోతుందా, నేను అందరితో కాంపిటేటివ్గా అన్నీ కొనుక్కుంటున్నానా లేదా, ఇంటర్నేషనల్ ట్రిప్స్కి వెళ్తున్నానా లేదా, ఒక ఇల్లు సరిపోదు, ఒక కార్ సరిపోదు. సో ఈ కాంపిటేటివ్ వరల్డ్, ఇది ఇంకొక ఫ్యాక్టర్. నౌ కమ్స్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, మెటాకాగ్నిషన్. ఇది వినుంటారో లేదో. మెటాకాగ్నిషన్ అంటే థింకింగ్ అబౌట్ థింకింగ్ అనమాట. అంటే మంచి ఇంటెలిజెంట్ పీపుల్కి కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. ఎందుకు అంటే సెల్ఫ్ వర్కింగ్, అంటే నా కాన్షియస్నెస్ మీద నేను వర్క్ చేసే ప్యాటర్న్లో నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను, నేను ఎందుకు ఇలా ఉంటున్నాను, నా బిలీఫ్ సిస్టమ్స్ కరెక్ట్ అవునా కాదా, ఈ ప్యాటర్న్లో పడుతూ వాళ్ళు వాటిని రిజాల్వ్ చేసుకోకపోగా ఆ థింకింగ్ లూప్లో పడిపోయి ఇంకా ప్రాబ్లంలో ఇరుక్కుపోతున్నారు. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్గా తయారవుతున్నాయి. రైట్ అండి. అశోక్ గారు, ఒక పాయింట్ మాట్లాడితే, మనిషి ఆలోచనలు నియంత్రించాలా, ఆలోచనలు మనుషులు నియంత్రించాలా? అట్లాగే ఈ ఓవర్ థింకింగ్ సమస్య పెరుగుతూ ఉంటుంది. దీనికి ప్రధాన కారణాలు ఏంటండి? చాలా మంచి ప్రశ్న అండి ఇది. ఖచ్చితంగా ప్రశ్నలోనే జవాబు ఉంది. మనిషే ఆలోచనల్ని నియంత్రించాలి. అయితే అది ఎలా నియంత్రిస్తారంటే, ఇందాక మేడం చెప్పినట్టుగా ఈ మెటాకాగ్నిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు సైకాలజీలో పదే చాలామంది సైకాలజిస్టులు, లైఫ్ కోచెస్ చెప్పేది ఏంటి అంటే, రోజుకి మనిషికి 50,000 నుంచి 70,000 వరకు ఆలోచనలు వస్తున్నాయండి. మనిషి అనేవాళ్ళు ఎవరికైనా సరే 50,000 నుంచి 70,000 ఆలోచనలు. అయితే వీటిని గ్రాస్గా మనం వర్గీకరిస్తే పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్ రెండుగా డివైడ్ చేస్తాం. మన ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది, ఏదో మంచి జరుగుతుంది, దాని గురించి మనం అరగంట ఆలోచించండి, గంట ఎంతసేపు ఆలోచించినా మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు.
కానీ ఏదన్నా ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడితే మన బాస్ మనల్ని తిట్టారు, లేకపోతే మనం చాలా కష్టపడినా పక్కన వాళ్ళు పొగిడారు, లేకపోతే వైఫ్తో హస్బెండ్తో రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే నాకు ఒక ఆత్మన్యూనత భావం ఉంది, లేదా నేను ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలి, ఇట్లాంటి ఒక నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాటిని ఖచ్చితంగా నియంత్రించాలి. నియంత్రించకపోతే ఏమవుతుంది అని అంటే మనకి న్యాచురల్ యాక్సెప్టెన్స్ అని ఒకటి ఉంటుందండి, సార్, సహజ ఒకటి అశోక్ గారు, ప్రతి మనిషికి కూడా బేసిక్ చెప్పండి. ఇమాజినేషన్ తప్పు కాదు, ఫ్యూచర్లో నీ గోల్కి వెళ్ళాలి అని అనుకోవడం కూడా తప్పు కాదు. సో దాన్ని ఓవర్ థింకింగ్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? అసలు ఏది ఓవర్ థింకింగ్? ఏది ఓవర్ థింకింగ్ అంటే ఇప్పుడు బేసిక్ డిజైర్ ప్రతి మనిషికి ఏంటంటే, ఇప్పుడు మీ గౌతమ్ గారు, అర్చన మేడము, లేదా ఎవరైనా ఒక సౌత్ ఆఫ్రికాలోనో లేకపోతే ఒక అమెరికాలోనో ఏ మనిషి అనేవాళ్ళని ఎవరిని తీసుకున్నా సరే, నేను ఎల్లప్పుడూ సంతోషంగా, సమృద్ధిగా, ప్రశాంతంగా జీవించాలి అని అంటారు. అయితే ఈ సంతోషంగా, సమృద్ధిగా జీవించడంలో డబ్బు యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుంది, మనం అనుభవించేటువంటి ఈ సుఖ సౌఖ్యాలు, వస్తువుల యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుంది, వాటికంటే హయ్యర్ వాల్యూ ఉన్నటువంటి రిలేషన్షిప్స్, మానవ సంబంధాల యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుంది, వాటికంటే ఇంకా హయ్యర్ ఏంటంటే నా అండర్స్టాండింగ్, లైఫ్లో నేను దేనికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నాను. ఇక్కడ మనకి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనిషి ఎక్కువగా డబ్బు వెనకాల పరిగెట్టినప్పుడు, ఎక్కువగా రిలేషన్షిప్స్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు, లేదా ఎక్కువగా తనని తాను నెగ్లెక్ట్ చేసుకున్నప్పుడు ఈ ఓవర్ థింకింగ్ ఇష్యూ అనేది డేంజర్ అంటారు. సో మనకి అక్కడ ఇన్సిడెంట్ ఏం జరిగిందో 10% ఉంటే దానికి మనం ఏం ప్రొజెక్షన్ ఇస్తున్నాము, దానికి మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం, ఎంత ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్కి గురవుతున్నాం అనేది 90% ఉంటుంది. రైట్ సార్. అశోక్ గారు, అర్చన గారు మీరు చెప్పండి. సో నేను ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను. అండర్స్టూడ్, అర్థమైంది. రైట్ అశోక్ గారు. అర్చన గారు, ఆలోచనలు ఎక్కువగా ఉండటం అనేది ఎప్పుడు సాధారణము, అది ఎప్పుడు సమస్య? సో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. సో ఇందాక ఆయన చెప్పినట్టు, సో అది ఎప్పుడు సమస్యగా మారుతుంది అంటే, సో హెల్దీ థింకింగ్, ఓవర్ థింకింగ్, ఇప్పుడు మీరు అడిగారు ఎప్పుడు అది సమస్యగా మారుతుంది అంటే, థింకింగ్ ఈజ్ గుడ్, మనం ఎంతైనా ఆలోచించవచ్చు, కానీ అది ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉండాలి, మన గ్రోత్కి అది సహాయపడాలి, ఉపయోగపడాలి. కానీ అది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంటే, నెగటివ్ ఎమోషన్స్ని జనరేట్ చేస్తుంటే, అంటే అది ఒక గిల్ట్ని కానీ, రిగ్రెట్ని కానీ, మన ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ని క్రియేట్ చేస్తుంటే, దెన్ ఇట్ ఈస్ ఎ రెడ్ ఫ్లాగ్ అనమాట. సో కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, ఎస్ అది రెడ్ ఫ్లాగ్ అయినప్పటికీ కూడా మళ్ళీ మనం కోపపై జీవితంలో ముందరికి వెళ్తుంటే ప్రాబ్లం లేదు. కానీ ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత ఇట్ స్టార్ట్స్ ఇంపాక్టింగ్ అవర్ ప్రొడక్టివిటీ. అంటే స్లోగా మనకి యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, యాంగర్ ఇష్యూస్ కానీ, ఇలాంటి వేరే ఎఫెక్ట్స్ కూడా తీసుకురావడం మొదలు పెడుతుంది. అప్పుడు ఇట్స్ ఎ హై టైమ్ దట్ ఎస్ ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్ అండ్ వీ నీడ్ టు స్టాప్ ఇట్ అని అర్థం అనమాట. రైట్, ఓకే. అశోక్ గారు, ఒక ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడుకుందాం. సోషల్ మీడియా, డిజిటల్ జీవితం ప్రభావం ఎంత మనిషి మీద? అట్లాగే ఇన్స్టా లేదా యూట్యూబ్లో ఇతరుల రీల్స్ చూసి దాన్ని రియల్ లైఫ్ పై ఫీల్ అవుతున్నారండి? అంటే ఈ పోలికలే ప్రశాంతతను దూరం చేస్తున్నాయా? ఖచ్చితంగానండి. ఖచ్చితంగా పోలికలు అనేవి మనిషిని ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి. రీసెంట్గా ఒక 10 రోజుల క్రితం నాకు ఒక 4 సంవత్సరాల పాప ఉంది, మేఘన తన పేరు. సో బాక్స్, తనకిచ్చిన పెన్సిల్ బాక్స్ తనకి సరిపోలేదు. ఏమ్మా అన్నీ పడుతున్నాయి కదా అంటే, లేదు డాడీ మా ఫ్రెండ్స్కి ఇంకా పెద్ద పెద్ద పెన్సిల్ బాక్సెస్ ఉన్నాయి, నేను అవి ఉంటేనే నాతో ఫ్రెండ్షిప్ చేస్తారని 4 ఏళ్ల పాప చెప్తుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా మిగతా వాళ్ళు కట్టుకునే బట్టలు, లేకపోతే వాళ్ళు చూపించేటువంటి ఎక్స్ట్రావగాన్జా, వాళ్ళ ఉన్నటువంటి ఇప్పుడు హోమ్ టూర్ అని చెప్పి చూపిస్తారు, లేదా వాళ్ళు చిన్న ఐస్ క్రీమ్ తిన్నా సరే ఈరోజు పర్సనల్ లైఫ్ అంటూ లేకుండా మొత్తం అంతా డిజిటల్లో పెట్టేస్తున్నారు అనమాట. అప్పుడేమవుతుందంటే ఒకళ్ళతో ఒకళ్ళు పోల్చుకుంటారు. ఈ పోలిక అనేది ఎంత ఫాస్ట్గా, ముఖ్యంగా ఆడవాళ్ళలో ఎంత ఎక్కువగా ఉంటుందంటే, రీసెర్చ్లో ఒక సెకండ్లో 50 ఫొటోస్ చూపించారండి లేడీస్వి. ఒక రీసెర్చ్ మన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో జరిగింది. సెకండ్లో 50 మంది లేడీస్ ఫొటోస్ చూపించి వీళ్ళల్లో ఎవరెవరు రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నారంటే వాళ్ళు చెప్పారండి 3వ నంబరు 9వ నంబరు లేడీ. అంటే అంత ఫాస్ట్గా స్కాన్ చేస్తాం. ఒక పెళ్ళికి వెళ్ళినా, ఎక్కడన్నా ఫంక్షన్స్కి వెళ్ళినా సరే పోలిక అనేది చాలా ప్రమాదం అనమాట. అంటే మనకి ఒక పెళ్లి జరిగింది అనుకోండి, ఎంత బాగా జరిగింది, బంధువులు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నాం, ఎంత ఆప్యాయంగా, వీటన్నిటికంటే కూడా పోలిక. మనం ఎంత పెద్ద సైజు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాము, లేకపోతే అవతల వాళ్ళ ప్లేట్లో 20 ఐటమ్స్ పెడితే మనం 24 ఐటమ్స్ పెట్టామా, వెరీ నెక్స్ట్ ఫుడ్ వేస్టేజ్ అవుతుందని తెలిసి కూడా మనం
పోలిక తర్వాత వెరీ నెక్స్ట్ ఏమవుతుంది, సమస్యకి ఎప్పుడు మారుతుంది? పోలిక వరకు ఓకే, దాని సమస్యకి ఎట్లా మారుతుంది? యా, సమస్యగా ఎప్పుడు మారుతుందంటే ఇక దీనికి అంతులేదండి. గౌతమ్ గారు 15 లక్షలు పెట్టి పెళ్లి చేశారంటే అశోక్ నేను 18 లక్షలు పెట్టి చేస్తాను, మళ్ళీ గౌతమ్ గారి ఇంట్లో ఇంకో ఫంక్షన్ జరిగితే ఇక దానికి అంతులేదు. సో మనం ఇక్కడ ఏంటంటే పోలిక కంటే కూడా మనం ఆ పెళ్ళి అనేది ఎందుకు చేస్తున్నాము, లేకపోతే మన లైఫ్లో డబ్బు యొక్క పాత్ర ఎంతవరకు ఉంది, రిలేషన్షిప్స్ యొక్క పాత్ర ఎంతవరకు ఉంది. ఇప్పుడు సింపుల్ అండి గౌతమ్ గారు, మనం ఎవరిని అడిగినా సరే ఈ వీడియో చూస్తున్న లక్షలాది మందిని అడిగితే మీ ఇంట్లో జరిగిన పెళ్లి ఫొటోస్ మీరు వీధిని పెట్టి అందరినీ పెళ్లి ఫొటోస్ చూడమంటారంటే మనం అలా చెయ్యం. జాగ్రత్తగా బీరువాలో దాచుకుని మన అనుకున్న వాళ్ళకి ఆ ఫొటోస్ చూపిస్తాం. కానీ ఇప్పుడు అందరూ చేస్తున్నది ఏంటి, ప్రతి పెళ్లి ఫొటోస్ ప్రతిదీ వాళ్ళు ఏ చిన్న పని చేసినా సరే సోషల్ మీడియాలో ఈరోజు స్టేటస్లో పెట్టుకుంటున్నారు. అంటే అదేంటంటే ఆ బానిస మనస్తత్వం. అవతల వాళ్ళు చూసి లైక్స్, షేర్స్, సబ్స్క్రైబ్స్ చేస్తే వీళ్ళు హ్యాపీ, లైక్స్, షేర్స్, సబ్స్క్రిప్షన్స్ రాకపోతే వీళ్ళు హ్యాపీ కాదు. అంటే రిమోట్ కంట్రోల్ వీళ్ళ చేతుల్లో ఉందా, అవతల వాళ్ళ చేతుల్లో ఉందా? ఇదే ప్రశ్న అండి. మన సోషల్ మీడియా వాడే ప్రతి ఒక్కళ్ళ ముందున్న ప్రశ్న ఏంటంటే మన లైఫ్ హ్యాపీగా ఉండాలి. నేను వేసుకున్న చొక్కా బాగుంది అనుకోవాలంటే నా అన్నవాళ్ళు 10 మంది చెప్తే చాలా, నాకు 1000 మంది చెప్తే కావాలా? అంటే నా హ్యాపీనెస్ నా చేతుల్లో పెట్టుకున్నానా, రిమోట్ కంట్రోల్ ఈ 1000 మంది 1,00,000 మంది చేతుల్లో పెట్టానా? చర్చకు తిరిగి స్వాగతం. అర్చన గారు, ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న యాంగ్జైటీ అంటే అసలు ఏంటి, అది ఎట్లా గుర్తించాలి? అట్లాగే గ్యాడ్జెట్ను మనం ఎట్లాగైతే స్విచ్ ఆఫ్ చేస్తాం అట్లాగే మైండ్ని ఆఫ్ చేసి బ్రేక్ ఇవ్వడం ఎట్లా అండి? యాంగ్జైటీని మనం గుర్తించడానికి మనం ఒక 3 పారామీటర్స్ పెట్టుకుందాము. ఒకటి కాగ్నిటివ్ సిమ్టమ్స్, రెండోది ఫిజికల్ సిమ్టమ్స్, థర్డ్ బిహేవియరల్ సిమ్టమ్స్. కాగ్నిటివ్ సిమ్టమ్స్ అంటే థాట్ ప్రాసెస్ సిమ్టమ్స్ అనమాట. వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఎప్పుడు నెగిటివ్ థాట్స్, కాన్స్టెంట్ వరీ అబౌట్ ఫ్యూచర్, అంటే ప్రతి చిన్నదానికి కూడా అంటే నెక్స్ట్ ఏమవుతుందో, పిల్లలు బయటకు వెళ్తే వస్తారా రారా, హస్బెండ్ బయటకు వెళ్తే వస్తారా రారా, వైఫ్ బయటకు వెళ్తే ఎలా ఉందో లేదో, ఈ పని అవుతుందా అవ్వదా, ఇలాంటివన్నీ ఎప్పుడు టెన్షన్ పడుతూనే ఉంటారు. దాని తర్వాత ఏ పనన్నా అవుతుందా అవ్వదా, సో ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఫియర్ ఆఫ్ అవుట్కమ్, ఇవన్నీ ఉంటాయి. ఇలాంటి నెగిటివ్ థింకింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఫిజికల్ సిమ్టమ్స్ ఏముంటాయంటే రైజింగ్ హార్ట్ బీట్, స్వెట్టింగ్, షివరింగ్, ఆర్ ఒక్కొక్కసారి వీళ్ళకి గిడీనెస్ రావడము, బ్రెయిన్ ఫాగ్ లాగా అవ్వడము, ఎవరో పుష్ చేసినట్టు పడిపోరు కానీ ఫెయింట్ అవుతున్న ఫీలింగ్ ఉండడము, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉండడము, ఇవన్నీ ఫిజికల్ సిమ్టమ్స్ ఉంటాయి. మరి ఇలా ఉన్నవాళ్ళు బిహేవియరల్ సిమ్టమ్స్ వీళ్ళలో ఏముంటాయి అంటే అవాయిడెన్స్, ఎస్కేపిజమ్, సోషల్ అవాయిడెన్స్ చేయడము, ప్రొకాస్టినేషన్ ఇన్ నేచరు, లేజీగా కనిపించడము, ఇవన్నీ. సో మరి యాంగ్జైటీ డిజార్డర్గా ఎప్పుడు మారిందని వీటిని చెప్పుకోవచ్చు అంటే ఇవన్నీ మైల్డ్, మోడరేట్, సివియర్. సో ఈ స్కేల్ని బట్టి మోడరేట్ నుంచి సివియర్కి వెళ్తుంది అంటే ఇట్స్ ఎ హైలీ నీడ్ దట్ యూ నీడ్ టు అడ్రస్ ద ప్రాబ్లమ్, యూ నీడ్ టు సీక్ ఫర్ ఎ ప్రొఫెషనల్ హెల్ప్. అయితే యాంగ్జైటీలో కూడా చాలా రకాలు ఉంటాయి. జనరల్ యాంగ్జైటీ డిజార్డర్ ఉంటుంది, సోషల్ యాంగ్జైటీ ఉంటుంది, దాని తర్వాత ఎగ్జామ్ ఫియర్ ఉంటుంది, అలా కాకుండా క్లాస్ట్రోఫోబియా, రకరకాల ఫోబియాస్ ఉంటాయి. సో హెల్త్ యాంగ్జైటీ ఉంటుంది. జనరల్ యాంగ్జైటీ అంటేనేమో ప్రతిదానికి భయపడేది జనరల్ యాంగ్జైటీ కిందకు వస్తుంది. హెల్త్ యాంగ్జైటీ అంటే హెల్త్ గురించి మాత్రమే వాళ్ళు భయపడతారు. చిన్న పెయిన్ వచ్చినా కూడా నాకు ఏదన్నా అయి నేను చచ్చిపోతానేమో, లేకపోతే నాకు ఏదన్నా అయిపోతుందేమో, సో ఇలాంటివన్నీ దాని కిందకు వస్తాయి. సో ఇప్పుడు ఇలాంటి యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నప్పుడు కాగ్నిటివ్ లెవెల్లో అంటే థాట్ ప్రాసెస్లో ఉన్నప్పుడేమో సిబిటీ అనేది మస్ట్ అండ్ షుడ్ వీళ్ళకి. అలా రీజన్ లేకుండా ఓన్లీ హార్ట్ పాల్పిటేషన్స్ ఆర్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, పానిక్ అటాక్స్ రావడం, ఇలాంటివన్నీ ఉన్నప్పుడేమో వీళ్ళకి మనం మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్, యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ ఇలాంటివి ఏం చేసినా కూడా దే కెన్ గెట్ రిలీఫ్ ఫ్రమ్ దిస్ యాంగ్జైటీ కైండ్ ఆఫ్ అటాక్స్ అండి. రైట్. అశోక్ గారు, బ్రేక్ కానీ లేదా రిలాక్స్ అంటే వెకేషన్కి వెళ్ళడం, ఫోటోలు తీసి స్టేటస్లు పెట్టడం కాదు, డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉండటం. సో అసలైన మెంటల్ బ్రేక్ ఎట్లా తీసుకోవాలంటారు? అసలైన మెంటల్ బ్రేక్ ఎందుకు తీసుకోవాలనేది ఒక పాయింట్ చెప్పి ఆ బ్రేక్ ఎలా తీసుకోవాలో చెప్తానండి. బ్రేక్ ఎందుకు తీసుకోవాలంటే ఇప్పుడు మనం ఒక సర్వే ప్రకారంగా ఈరోజు కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ రోజుకి 6 గంటల 45 నిమిషాలు సెల్ ఫోన్ చూస్తున్నారండి. అంటే వారంలో 40 గంటలు. ఒక ఫుల్ టైం జాబ్, ఒక వ్యక్తి ఫుల్ టైం జాబ్ చేస్తే 40 గంటలు చేస్తారు. వీళ్ళు స్టూడెంట్గా ఉంటూ ఫుల్ టైం జాబ్ చేసినంత టైము వీళ్ళు ఫోన్లో గడుపుతున్నారు. చాలా ఏజ్ గ్రూప్స్లో ఈ సమస్య ఉంది.
ఇటువంటప్పుడు ఏమవుతుంది అంటే ఈ విపరీతంగా మనకి డాపమైన్ అనేది కంటిన్యూస్గా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ డాపమైన్ అనేది రెగ్యులేటెడ్గా రిలీజ్ అవ్వకుండా హై లెవెల్లో రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎడిక్షన్ కింద మారిపోతుంది. ఇప్పుడు డోపమిన్ నేషన్ అనే ఒక పుస్తకంలో ఒక ఎన్ఆర్ లెమ్కే, ఆవిడ ఒక స్టాన్ఫర్డ్ ప్రొఫెసర్ అండి, సైకాలజీ ప్రొఫెసర్, మనందరికీ తెలుసు ప్రపంచంలో అది నెంబర్ 1, 2లో ఉంటుంది యూనివర్సిటీ. ఆవిడ చెప్పింది ఏంటంటే ఈ ఎక్కువగా ఈ 7 hours 8 hours ఇట్లా సోషల్ మీడియా చూసినప్పుడు మనకి ఎంతలాగా ఎక్సైట్ అయిపోతామంటే అర్జున్ రెడ్డి సినిమాలో చూపించినట్టుగా ఎడిక్షన్ అనమాట. సో తలనొప్పి వచ్చేయడం, చెమటలు పట్టేయడం, లేకపోతే యాంగ్జైటీకి గురవడం, ఫోన్ కొద్దిసేపు పక్కన పెట్టమని ఎవరన్నా చెప్తే వాళ్ళ మీద ఇరిటేట్ అవ్వడం, ఏదైనా వస్తువులు విసరడం, ఇట్లాంటివి అవుతాయి. సో అందుకోసం బ్రేక్ తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. అది ఎలా తీసుకోవాలి, ఈ డిజిటల్ బ్రేక్ ఎలా తీసుకోవాలి, డిజిటల్ డీటాక్స్ ఎలా చేయాలి అంటే ఒక రోజులో ఈ ఫలానా 2 గంటలు నేను ఫోన్ ముట్టుకోను, లేకపోతే వారం మొత్తంలో ఫలానా సండే నేను సోషల్ మీడియాకి దూరంగా ఉంటాను. అప్పుడు ఏం చేస్తాను, ఏదైనా బుక్స్ చదువుతాను, లేకపోతే నా ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేస్తాను, లేకపోతే నేచర్లో స్పెండ్ చేస్తాను, మ్యూజిక్ నేర్చుకుంటాను, లేదా పాటలు వింటాను, జస్ట్ లేకపోతే ఫ్రెండ్స్తో కూర్చుని హాయిగా బాతా కానీ కొట్టుకున్నా సరే దానివల్ల 100 రెట్ల లాభం ఉంటుందండి. సో ఈ రకంగా డిజిటల్ డీటాక్స్ మీరు ఇందాక చాలా ఎక్సలెంట్ పాయింట్ చెప్పారు. వెకేషన్కి వెళ్ళేది వెకేషన్ కోసమే, అంతేగాని మళ్ళీ వెకేషన్కి వెళ్ళామని చెప్పి ఫొటోస్ తీసుకుని అదంతా ఇందాక చెప్పాను కదా, బానిస మనస్తత్వం అనమాట. అవతల వాళ్ళు సోషల్ వ్యాలిడేషన్ చేయాలనేది పక్కన పెట్టి రైట్ అండి, నిజంగా మన మనసు ఎంతనే మనలోనే వెతుక్కోవాలన్నమాట. సోషల్ మీడియాలో వెతుక్కోకుండా మనలోనే వెతుక్కునే ప్రయత్నం చేయాలి. ఓకే. అర్చన గారు ఒక పాయింట్ మాట్లాడితే పెద్దల్ని చూసి పిల్లల్ని నేర్చుకోమంటారు, కానీ ఈ ఒక్క విషయం పిల్లల్ని చూసి నేర్చుకుందాం. వాళ్ళు కింద పడ్డ, దెబ్బలు తగిలినా, ఏడ్చినా, ఏం చేసినా కూడా నెక్స్ట్ డే మరుసటి రోజుకి అన్నీ మర్చిపోయి నార్మల్ అయిపోతారు. పెద్ద అయ్యే కొద్దీ కూడా ఆ స్పిరిట్ని మనం కొనసాగించలేమా? ఇందులో 2 ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఒక్కటేమో పిల్లల మనస్తత్వం ఏంటంటే దే లివ్ ఇన్ దట్ మూమెంట్. ఓకే, రెండోది ఏంటంటే వాళ్ళకి ఏ ఎమోషన్ వచ్చినా అది ఇమీడియట్గా వాళ్ళు వెంటౌట్ చేసేస్తారు. అండ్ వాళ్ళతో కంపేర్ చేస్తే పెద్దవాళ్ళకు ఉండే బాధ్యతలు ఎక్కువ. సో వాళ్ళు ఇంటర్నల్గా క్యారీ చేసే డేటా ఎక్కువ, కాబట్టి వాళ్ళు గో త్రూ అయ్యే ప్రెషర్ ఎక్కువ. సో ఇప్పుడు మరి అలా మనం క్యారీ చేయాలంటే మనం ఏం చేయాలి, లివ్ ఇన్ ద మూమెంట్ చేయాలంటే ఏం చేయాలి అంటే, సో మనం ఏం చేస్తామంటే ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ ఉండదు మనకి. పిల్లలు వెంటనే అనుకున్నది అనేస్తారు, మనం అనలేము. అండ్ వి క్యారీ ఇట్ అ లాట్ ఇన్సైడ్. అది సప్రెషన్, రిప్రెషన్గా మారి రుమినేషన్, అంటే అదే లూప్లో తిరుగుతూ మనసులోనే అనుకుంటూ దాని మూలంగా ఈ ఓవర్ థింకింగ్ పెరుగుతుంది. సో ఈ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ ఇన్ రైట్ వే, దానికి మనం మార్గం ఎత్తుక్కుంటే ఈ ఓవర్ థింకింగ్ అనేది తగ్గుతుంది. అప్పుడు మనం కూడా లివ్ ఇన్ ద మూమెంట్ చేయొచ్చు. ఇంత సప్రెషన్, రిప్రెషన్, దాని నుంచి వచ్చే నెగిటివ్ ఎమోషన్స్, దాన్ని మళ్ళీ మన రిలేషన్షిప్ మీద, మన మీద పడే ప్రభావాల్ని మనం తగ్గించుకోవచ్చు. దట్స్ వాట్ వీ కెన్ డూ, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ గట్ అండ్ బ్రెయిన్ యాక్సెస్ మీకు తెలిసే ఉంటుంది, రైట్? సో అసలు పరిస్థితులు అంతవరకు వెళ్లకుండా ఈ కంపారిజన్స్, దాని తర్వాత మన లైఫ్ స్టైల్ చేంజెస్, ఎవ్రీడే లైక్ మన డేటా క్లెన్జింగ్, మొబైల్ని క్లీన్ చేసుకుంటాం, ల్యాప్టాప్ని క్లీన్ చేసుకుంటాం, ఇల్లుని క్లీన్ చేసుకుంటాం, బాడీని క్లీన్ చేసుకుంటాం, హెడ్ టు ఎవ్రీథింగ్ వీ క్లీన్, బట్ వీ డోంట్ క్లీన్ అవర్ మైండ్. వై? ఆ ఒక్క 10 నిమిషాలు మనకు బరువైపోతుంది. కానీ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ అండ్ ఐ రికమెండ్ ఎవ్రీవన్, మేక్ ఇట్ ఎ హ్యాబిట్. ఒక్క 10 నిమిషాలు మైండ్ఫుల్నెస్ అనేది మన మైండ్ క్లెన్జింగ్కి హ్యాబిట్గా చేసుకుంటే మనం కూడా చక్కగా పిల్లల్లాగా ఇమీడియట్ రియాక్షన్ కాకుండా రెస్పాన్స్ అనే నేచర్ని డెవలప్ చేసుకోవచ్చు. అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి. సో ఈ 2 పాయింట్స్ మనం నేర్చుకుంటే హెల్ప్ఫుల్ అవుతుంది. రైట్. అశోక్ గారు చెప్పండి. ఓకే, ఈ 2 పాయింట్స్ రైట్. అర్చన గారు, అశోక్ గారు, ఆలోచనలకు బ్రేక్ అనగానే చాలామంది చెప్పే మాట యోగా, ధ్యానం చేయండి అని. కానీ చాలామంది కంప్లైంట్ ఏంటంటే అక్కడ కూడా ఆలోచన వదలం లేదు సార్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఏం చెప్తారండి దానికి? యోగా, ధ్యానము, లేదా మెడిటేషన్ అండ్ మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్ అన్నీ కూడా హెల్ప్ అవుతాయి. అయితే దాంట్లో ఉన్న ఒక కీ ప్రిన్సిపల్ ఏంటంటే రూట్ పట్టుకోవాలండి. ఇది మనకి ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు మనం ధ్యానం లేదా ఈ మెడిటేషన్, ఈ ధ్యానం లేకపోతే ఈ మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్ చేసేటప్పుడు ఒక నది ఒడ్డును మనం రాయి మీద కూర్చుని ఉంటే ఆ నదీ ప్రవాహంలో ఏం వెళ్తున్నాయి, ఆకులు వెళ్తూ ఉన్నాయి. ఆకులు ఎలా ఉన్నాయి, ఒక ఆకు ఫ్రెష్గా ఉంది, ఒక ఆకు ఎండిపోయి ఉంది, ఒక ఆకు వడిలిపోయి ఉంది.
వాటిని అబ్జర్వ్ చేస్తాం. అంటే మనం ప్రవాహంలో లేం, మనం తడిగా లేం, మనం ఆ ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోవట్లేదు. ఒడ్డును కూర్చుని జస్ట్ మనం అబ్జర్వ్ చేస్తాం. అలాగే 5వ ఫ్లోర్ నుంచి కిందకి చూస్తాం ట్రాఫిక్లో ఏం జరుగుతుంది, ట్రాఫిక్ నాయిసెస్, పిల్లలు అంత నాయిస్లో కూడా పిల్లాడు పడుకుని ఉన్నాడు, ఇవి మాత్రం చూస్తాం. మనం ట్రాఫిక్లో లేం. సేమ్ అలాగే ఈ ధ్యాన పద్ధతులు అన్నిట్లో కూడా మీరు ఏదైనా చెప్పండి, ఈ టెక్నిక్స్ అన్నిట్లో కూడా ప్రిన్సిపల్ ఏంటి అంటే మనం దాంట్లో అబ్జర్వ్ అవ్వకుండా అక్కడ ఏం జరుగుతుంది, ఆ మెటాకాగ్నిషన్, మన థాట్స్ని మళ్ళీ మనం ఆ హయ్యర్ లెవెల్లోంచి చూస్తూ ఉంటాం. అవేర్నెస్తో ఏం జరుగుతుందో చూస్తాం. అది చేసినప్పుడు మాత్రమే మనం మూలాన్ని పట్టుకుంటాం. చెట్టు వేరు దగ్గర ఏ సమస్య ఉందనేది పట్టుకుంటాం. అది ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ ఏంటంటే ప్రతి ఆలోచన వెనుక కూడా మనకు ఒక డిజైర్ ఉంటుంది. ఆ డిజైర్ ఏంటి, అలాగే దాని వెనకాల మాన్యత అని ఉంటుందండి, కండిషనింగ్స్. మనం చాలా మాన్యతలతో లేదా వాసనాస్ అంటాం. ఆ కండిషనింగ్ ఏంటి, స్ట్రాంగ్గా మనలో ఉన్నటువంటి ఆ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ ఏంటి, కాన్ఫ్లిక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది. సో దాన్ని బయాస్ లేకుండా మనల్ని మనం జడ్జ్ చేసుకోకుండా చూడాలి. ఈ సాధన చేయకపోతే, మన ధ్యానం ఈ సాధన చేయకపోతే మైండ్ అన్ట్రైన్డ్గా ఉంటుందండి. ఈ అన్ట్రైన్డ్ మైండ్ ఎంత ప్రమాదం అంటే అన్ని నెగిటివ్సే మనకి మైండ్ మనకి పుష్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ విషయంలో ఇచ్చినప్పుడు అశోక్ గారు, ఈ విషయంలో విన్నర్స్ కావచ్చు లేకపోతే సక్సెస్ఫుల్ పర్సన్స్ కావచ్చు, వాళ్ళ మైండ్ సెట్ ఏమైనా డిఫరెంట్గా ఉంటుందండి? కొంచెం బ్రీఫ్గా చెప్పండి సార్. విన్నర్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వాళ్ళు సిచ్యువేషన్లోకి అబ్జర్వ్ అవ్వరండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు స్థిత ప్రజ్ఞత అంటాం కదా, సింపుల్గా చెప్పాలంటే ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వాళ్ళు అబ్జర్వ్ అయిపోరు, వాళ్ళు రియాక్ట్ అవ్వరు. సిచ్యువేషన్ జరిగింది, ఎదుటి వ్యక్తి బిహేవియర్ బాగాలేదు, లేకపోతే కాన్సిక్వెన్స్ బాగాలేదు, లేకపోతే నాకు లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చింది, దాన్ని అదిగా తీసుకుని దానికి వాళ్ళు రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవుతారండి. కానీ విన్నర్ కాని వాళ్ళు ఏంటంటే దాంట్లోకి అబ్జర్వ్ అయిపోతారు. ఎమోషనల్గా మన ఎమిగ్డాలా హైజాక్ అంటాము చెప్పాలంటే ప్రొఫెషనల్గా. అది పక్క సింపుల్ అండి, లక్షలాది మంది చూసే వాళ్ళకి సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక టీచర్ కనుక క్లాస్ రూమ్లోకి వచ్చేంత వరకు పిల్లలు గోలగోలు చేస్తారు. టీచర్ క్లాస్ రూమ్లోకి రాగానే ఏం చేయక్కర్లేదు, అందరూ సైలెంట్ అయిపోతారు పిల్లలు. అలాగే మనము ఒక మైండ్ఫుల్నెస్తో అవేర్నెస్తో ఈ టెక్నిక్స్ అన్ని ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మనకు రిజల్ట్ ఉంటుంది. అండ్ గ్రాటిట్యూడ్ ఫీలింగ్ కూడా ఒకటి హెల్ప్ అవుతుంది. అంటే లాస్ట్ పాయింట్ ఏంటంటే మన కృతజ్ఞతా భావంతో మనకి ఏదైతే ఒక జాబ్ ఉందో లేదా మనకి కొన్ని వస్తువులు ఉన్నాయో, మనకి రిలేషన్షిప్స్ ఉన్నాయో, వాటికి మనం గ్రేట్ఫుల్ గా ఉండి ఆ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. కానీ పక్క వాళ్ళతో పోల్చుకుంటే మాత్రం మనం విన్నర్ అవ్వలేమండి. రైట్, థ్యాంక్ యూ అండి డాక్టర్ అర్చన నండూరి గారు, అట్లాగే డాక్టర్ కందాడి అశోక్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.